బీఆర్ఎస్ హయాంలో అశాస్త్రికంగా జిల్లాల విభజన జరిగిందన్నారు మంత్రి సీతక్క. అధికార యంత్రాంగానికి పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాల తొలగింపు ఉండదు కానీ జిల్లా సరిహద్దుల్లో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకుని వారి ఆంక్షల మేరకే జిల్లా సరిహద్దులు ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. జరగబోతా ఉంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. అక్కడ ఏంది ఇంపార్టెన్స్? ముందు మంత్రులు అలాగే సీఎం విజిట్ అనుకున్న తర్వాత క్యాబినెట్గా మార్చారు. ఎందుకు దీన్ని ఎంత ఇంపార్టెన్స్గా పెట్టారు? ఆ రోజు సీఎం గారు ఖమ్మం వెళ్తున్నారు. మరి వాళ్ళు టైం లేదా అక్కడ చేయడం కూడా బాగుంటుంది. ఇప్పటివరకు జిల్లాల వారీగా క్యాబినెట్లు జరగలేదు. జిల్లాల వారీగా కూడా చేస్తే బాగుంటుంది అనేది. అదేవిధంగా పండగ కూడా రాష్ట్ర పండగ కూడా ఉన్నది. తర్వాత అక్కడ అందరు కూడా వచ్చి ఓపెనింగ్ కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుందని కావచ్చు. నాకు తెలియదు డీటెయిల్స్గా, కానీ చేయాలనేది ఒక అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేడారం అంటేనే ముఖ్యంగా మీ గవర్నమెంట్కు ముఖ్యంగా గతంలో ఆయన పీసీసీకి ఉన్నప్పుడు కూడా ఏదైనా అక్కడి నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ఈ కొత్త సంప్రదాయానికి తెరలేపారనుకోవచ్చా? క్యాబినెట్ ఇలాంటి చోట్ల పెట్టి కావచ్చు. ఇప్పటి నుంచి ఏమైనా జిల్లాల వారీగా మారుస్తారేమో. జిల్లాల వారీగా కూడా పెట్టడం మంచిది. యాక్చువల్గా అన్ని ఉమ్మడి జిల్లాల వారీగా వెళ్తే బాగుంటుంది. క్యాబినెట్ మంత్రులందరూ పబ్లిక్లోకి అందరూ ఒక అందుబాటులో ఉంటారు. అధికారులు కూడా అలర్ట్గా ఉంటారు. ఇది కూడా ఉండొచ్చు. డీప్గా అయితే నాకు తెలియదు సీఎం గారి ఆలోచన ఏంటిది అనేది, కానీ అక్కడ పెట్టాలని అయితే ఆయన మనస్ఫూర్తిగా ఆలోచిస్తుంది. ఈ లెక్కలో జరుగుతుంది. ప్రత్యేకించి క్యాబినెట్ అంత ఉంటుంది. డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా ప్రపోజల్ పెట్టబోతున్నారో పర్టికులర్గా మేడారం మీ కాన్స్టిట్యూన్సీ ములుగుకు సంబంధించి? వచ్చిన వాళ్ళని అడగద్దని నా ఆలోచన. వారు అడగకముందే గుడి వరం ఇచ్చేసిండు, చాలా ఇస్తున్నారు. ఇంకా కూడా నేను ఇక్కడ అడిగితే బాగుంటుంది, అక్కడికి వచ్చినప్పుడు అడగడం బాగుండదు. నేను ఎప్పుడు వచ్చినా అతిథులుగా వస్తే ఏం అడగను. ఇప్పుడు ఎప్పుడు అడగను, ఇప్పుడు కూడా ఏం అడగను. ఏం అవసరం ఉంటే ఆ శాఖల మంత్రుల ద్వారా సీఎం గారికి చెప్తా. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద సీఎం నిన్న క్లారిటీ ఇచ్చేశారు. ఖచ్చితంగా అవసరం అశాస్త్రీయంగా జరిగిందనే ఒక విమర్శ కూడా చేశారు. ఇది ఎట్లా ఉండబోతుంది? మీ ములుగు సంబంధించి కూడా కాస్త మైబాద్లు ఉంటుంది, మిగతాది మీ ములుగులో ఉంటుంది. ఇది ఎట్లా దీన్ని ఫేస్ చేయబోతున్నారు? ములుగు నియోజకవర్గం 3 జిల్లాలలో ఉంది. మహబూబాద్లో 2 మండలాలున్నాయి, భూపాలపల్లి 5 గ్రామాలున్నాయి. మరి ములుగు నియోజకవర్గంలో ఉండే 7 మండలాలు ములుగు జిల్లాలు ఉన్నాయి. ఇలాంటి అంతా కూడా ఒక అధికారులకు కానీ ఏదైనా యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేయాలన్నా అందరు అధికారులు ఒకటేసారి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఏదైనా జెండా ఎత్తుడో లేదా ఏదన్నా అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా నా ప్రజలు కొంతమంది అటు పోతారు ఇటు పోతారు నియోజకవర్గం. కాబట్టి నియోజకవర్గం అంతా ఒక జిల్లా కిందికి వస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఉంది. అట్లా మా ములుగునంతా ఒక దగ్గర చేస్తారని నేను భావిస్తాను. అది ఎవరిని ఏదో జిల్లా రద్దు చేసుడు ఏదో కాదు, అన్నీ సరి చేస్తే మంచిగా ఉంటుంది. సికింద్రాబాద్ జిల్లా కావాలని చెప్పి తలసాని పోరాటం చేస్తున్నారు. 10,000 మందితోనే భారీ ర్యాలీ చేపడుతుంటుంది తలసాని. సికింద్రాబాద్ గతంలో జిల్లా ఉందా? లేదు కదా. మరి అప్పుడే వాళ్ళు 10 ఏళ్ళు అన్ని జిల్లాలు చేసినప్పుడు మరి అదెందుకు చేసుకోలేదు? అది కూడా నాకు తెలియదు. ప్రజల ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అవి అయితే. మొత్తానికి అసెంబ్లీ నియోజకవర్గం అనేది 2-3 జిల్లాల్లో ఉండడం వల్ల అటు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీన్ని బైఫర్కేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే శాస్త్రీయబద్ధంగా చేస్తాం. జిల్లాల తొలగింపు అనేది అపోహ మాత్రమే. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మన సీతక్క. కెమెరా పర్సన్ చందు, రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.